శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో లీలా మణికంఠ బృందం ఆధ్వర్యంలో రూపొందించిన భక్తి రస కీర్తనల ఆడియో క్యాసెట్ వాల్యూమ్ 2 ఆవిష్కరణ కార్యక్రమం ఒంగోలు సంతపేటలోని శివం ఫౌండేషన్ వేదికగా ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయకులు శ్రీ గజ్జలకొండ బాలకృష్ణ గురుస్వామి బాలు భక్తిరస కీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డప్పు సీను గురుస్వామితో పాటు ఏఎంసీ మాజీ చైర్మన్ మారెల వివేకానంద, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జీపీఎస్ ఫౌండేషన్ చైర్మన్ రాయపాటి అంకయ్య, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, శివం ఫౌండేషన్ అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి మరియు మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొని నూతనంగా రూపొందించిన 15 భక్తి పాటల ఆడియో క్యాసెట్ను ఆవిష్కరించారు. డప్పు సీను గురుస్వామి గారు మాట్లాడుతూ భక్తి సంగీతం మనస్సుకి ప్రశాంతతను అందిస్తుందని, సమాజంలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి భక్తి కీర్తనల ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మారేళ్ల వివేకానంద గారు మాట్లాడుతూ కళను కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ క్యాసెట్లోని పాటలు భక్తులందరినీ విశేషంగా అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మండవ మురళీకృష్ణ గారు మాట్లాడుతూ భక్తి మార్గంలో సాగుతూ సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని కార్యక్రమ నిర్వాహకులను మరియు గాయకులను అభినందించారు. గొల్లపూడి శ్రీహరి గారు మాట్లాడుతూ శివం ఫౌండేషన్ ప్రాంగణంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని, మున్ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డప్పు శ్రీను బృందం, కుమారస్వామి గాయకులు గజ్జలకొండ నారాయణ వెంకటేశ్వర్లు, కొండల స్వామి, సూదనగుంట కోటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు మరియు ఒంగోలు ప్రముఖులు పాల్గొన్నారు. శరణాలయంలో సోదరుడు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రమ్మంటాం. దానికి పెద్దలు డప్పు సీన్ గారు, వారే ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకనే సూపర్ హిట్ సాంగ్ పాడారు. ఈ మధ్య అది చాలా పాపులర్ అయింది. కుమారస్వామి సంగీతం, రఘుపతి తిలక పాట ఫేమస్. కొండల్ గారు పెద్దలంతా ఈ అబ్బాయిని బాలకృష్ణ ఆశీర్వదించడానికి ఈ పుణ్యమైనటువంటి దేవుడి గుడి లాంటి శరణాలయానికి వచ్చారు. మొట్టమొదటిగా మన బాలకృష్ణ క్యాసెట్ని తులసిరామ్ థియేటర్ దగ్గర ఉన్న బ్రహ్మంగారి మఠంలో ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఈ పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకొని ఉన్న టౌన్లో పెద్దలందరినీ పిలిచి అతని కళారూపాలని కళాభిమానాలని గుర్తించే విధంగా ఈ క్యాసెట్లు ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నారు. దానికి ఇంతమంది పెద్దలు మహా కళాకారులు రావటం ఈ ఒంగోలుకి చాలా అదృష్టంగా భావిస్తూ ముందు కూడా మన బాలకృష్ణకి మంచి భవిష్యత్తు ఉండాలని, అందరం బాలకృష్ణ భవిష్యత్తు కోసం బాగా పైకి రావాలని ఆ శివయ్యను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా గ్రామ ముక్తిముదలపాడు గ్రామ నివాసి గజ్జలకొండ బాలకృష్ణ పేర బాలు అంటుంటారు అందరూ. మొదటిసారిగా ఆడియో ఫంక్షను అయ్యప్ప స్వామి దీక్షలో దాదాపు మేము మొదటి నుంచి మా గ్రామాల్లో ఇతనే బాగా గురుస్వామి దాకా ఎదిగి ఆ అయ్యప్ప దీక్షలో నిక్కచ్చిగా ఉండి ఈరోజు ఒక ఆ స్వామికి సేవలో మొదటిసారి సక్సెస్ అయ్యారు. ఈ రెండవసారి కూడా మన ఈ రాష్ట్రానికే డప్పు శ్రీను గారు ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా ఈయన ఆడియో ఫంక్షను, మరి ఈ శివం ఫౌండేషన్ శ్రీహరి గారు, మరి మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ వివేకానంద గారు, మారెళ్ళ సుబ్బారావు గారు, సోదరగుంట కోటేశ్వరరావు బుజ్జి గారు, మరి ప్రముఖులందరూ కూడా ఆహ్వానించి ఈ బాలు గారు మా గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి ఆ అయ్యప్ప స్వామి భక్తిలో నిష్ఠాతుడిగా తీర్చిదిద్ది ఈ రెండవ ఆడియో ఫంక్షన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ కావాలని మేమందరం కోరుకుంటూ, ఎప్పుడు కూడా దేవుడి సేవలో బాలు 100% అదే దీక్షలో ఉంటాడు. మరి ముఖ్యంగా మరి మహాబలమైనటువంటి ఈ అరహర మహాదేవ శివం ఆ యొక్క
ఫౌండేషన్ వారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది ఆ దేవుని శక్తి ఈ యొక్క ఖచ్చితంగా బాలుకు ఉంటుందని బాగా మళ్ళా ఇంకా ఆడియో ఫంక్షను ఇలాంటి ఎన్నో జరుపుకొని డప్పు శ్రీని గారు లాంటి వారు ఈరోజు ఈయన పాట ద్వారా ఆ సినిమాలో 100 కోట్లకి కలెక్షన్ వెళ్ళిపోయింది. ఇరుముడి సినిమా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ సినిమా నిర్మాతలకి ఈయనే బంగారు కొండ అయిపోయాడు. మరి ఈయనకి ఏ విధంగా వాళ్ళు సహాయపడతారో అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు సారు, పాటకి పారితోషికం అన్నారు కానీ అది చాలా చిన్నది. వాళ్ళైతే 100 కోట్లు బాగా టార్గెట్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ మిమ్మల్ని పిలిచి మరి మీకు సత్కరించి మరి మీ పాటకే వాళ్ళు ఈరోజు కలెక్షన్ జరుగుతుంది అనుకుంటున్నారు. చివరగా అదే హైలైట్ అయింది. మళ్ళీ మిమ్మల్ని పిలవాలని ఆ సినిమా నిర్మాతలు ఎర్రనేని మైత్రి మూవీస్ వారిని మేము కోరుకుంటూ మరి ఆయన కూడా భవిష్యత్తులో రాబోయే సినిమాలకు కూడా మంచి మంచి ఇవ్వాలని, ఆ స్థాయికి మా గ్రామాన్ని నుంచి బాలు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి పాయింట్ లాంచ్ మహాగణపతి భగవాని శరణమయ్యప్ప. ఫస్ట్ పార్ట్ లాంచ్ ప్రకాశం జిల్లా ముక్తినూతలపాడు గ్రామ వాస్తవ్యులు బాలు గురుస్వామి వారి ఆధ్వర్యంలో లీలా మణికంఠ భజనా బృందం తరఫున గతంలో వాల్యూమ్ 1 చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నూతనంగా వాల్యూమ్ 2 చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే అయ్యప్ప అనుగ్రహం మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆ పాటలను విజయవంతం చేశారో ఈ పాటలను కూడా విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటూ మొట్టమొదటిగా ప్రథమ గణాధిపతుడు ఆ విఘ్న వినాయకుని యొక్క భజన గీతం విశ్వతేజ మా పూజలు అందుకోవయ్యా అంటూ మన బాలు గురుస్వామి వారి సుమధుర కంఠం నుండి ఈ వినాయకుని భజన గీతం విందాం. విని అందరం పాడుకుందాం. విశ్వతేజ మా పూజలందుకోవయ్యా, వేలే తొలి దైవం గణనాథుడా. విశ్వతేజ మా పూజలందుకోవయ్యా, నీవేలే తొలి దైవం గణనాథుడా. మా గణపయ్యా మా విఘ్నరాజా, గణపయ్యా మా విఘ్నరాజా. విశ్వతేజ మా పూజలందుకోవయ్యా, నీవేలే తొలి దైవం గణనాథుడా. మీ తరఫున ఎవరున్నారో నాకు తెలియదు కానీ మరి డబ్సీన్ అనే చేత కూడా ఓ పాట లాంచింగ్ అని చెప్పండి. వాడవా ఓన్లీ చాలు, ఇంటర్వ్యూ వాళ్ళే పెడతారు. కొంచెం అటు ఇటు చూడ జంగమ దేవ కరణ కంఠుడా, నీలకంఠ నిరాకార నిఖిలేశ్వరుడా. శివ శివ శంకర బోలా శంకర బోలో బోలో, గౌరీ శంకర గంగాధరుడా బోలో బోలో. నాకెంతో ఫస్ట్ డయాస్ మీద
నాకు దీవెనలు ఇచ్చి ఎలా చెప్పాడో తెలియదు. ఫస్ట్ తోటి క్లోజ్ చేసుకుందాం అనుకున్నా. మరి సీనన్నయ్య గారు ఏ విధంగా దీవించారో నాకు తెలియదు. అక్కడ టెంపుల్ దగ్గర వచ్చి, నువ్వు 18 ఏళ్ళవి చేస్తున్నావు అంతే, నా పేరు నువ్వు నిలబెడుతున్నావు, నా శిష్యుడు నువ్వు అని భుజం మీద తట్టి నన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. కొన్నాళ్ళు ఆగా. అన్నయ్య గారికి ఎప్పుడో ఏప్రిల్ మాసంలో అన్నయ్య సీడీ చేద్దాము అని కుమార్ అన్నయ్య గారితో డిస్కషన్ చేశారు. కానీ ఎందుకో తెలియదు ఆగిపోయా. మళ్ళీ గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. డే నైట్ ఒక 3 days నా భార్య బిడ్డలతో కూర్చోబెట్టుకొని 3 పాటలు రాయటం మొదలుపెట్టాను. అవే నాకు సక్సెస్ దారి చూపించినాయి. అందుకే ఆ అన్నయ్య గారి మీదగానే నాకు అయ్యప్ప స్వామి పాట రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. డబ్బు సీనన్నయ్య గారి చేతుల మీదుగా. థర్డ్ సాంగ్ హరిహర సుతుడు. ముత్యాల పేడ తొల్లిలో స్వామి మురిపంగాడినడు. బంగారు పేడ తొల్లిలో స్వామి భద్రంగాడినడు. సాముల సన్నిధిలో గురు సాముల పెన్నిధిలో హరిహర సుతుడు సాముల కతడు అనంత తేజసుడు. స్వాముల వెంట ఉన్నాడు. కార్తీక మాసం స్వాముల నిత్యం సత్యంగా నడిపించినాడు. కార్తీక మాసం ఓ స్వామి నీ కరుణ విస్తరించబో స్వామి. కార్తీక మాసం ఓ స్వామి నీ కరుణ విస్తరించబో స్వామి. నల్లి మాలలచి ఓ స్వామి నిన్ను కొలిసిరి సాములు ఓ స్వామి. నరనిల సాములు ఓ స్వామి నీ శరణాలు చెప్పిరి ఓ స్వామి. స్వామి ఎవరికి పోతుంటే ఓ స్వామి. అలాగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు భక్తులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున గజ్జెలకొండ బాలు గారు, బాలకృష్ణ గారు గతంలో ఒక సీడీని ఆవిష్కరించారు. తర్వాత అదే భక్తులు కళాకారుల యొక్క ప్రోత్సాహంతో ఇప్పుడు 2వ వాల్యూమ్ 15 పాటలతో మరి కుమారస్వామి గారు స్వరపరిచినటువంటి పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి పాట కూడా భక్తుల్ని ఉర్రూతలొగించే విధంగా, నాట్యం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి అటువంటి వారు సంగీతం అందించినటువంటి పాటలను ఎవరో కూడా ఆక్షేపించాల్సిన అవసరం లేదు. మరి బాలు కూడా పాటలన్నీ కూడా ఇట్టాయి. ప్రోగ్రాలు అధికంగా చేస్తూ అందరి యొక్క మన్ననలు పొందాలని మరీ మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి బంగారు పల్లకి పాట ద్వారా డప్పుసీని స్వామివారికి ఏం పేరు రాదు, కానీ ఆయన వల్ల ఆ సినిమాకి పేరు వచ్చింది. థియేటర్కి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాను. ఈ మల్లెపూల పల్లకి రవితేజ స్టెప్పులు వేస్తుంటే హాల్ మొత్తం కూడా దద్దరిల్లిపోతూ ఉంది. ఈరోజు ఎక్కడ రీల్స్లో చూసినా, ఎవరి నోట విన్నా ఆ మల్లెపూల పల్లకి పాట ఉండబట్టే రవితేజ గారు 10 సంవత్సరాల నుంచి అన్నీ కూడా ఫ్లాపులే. ఆయన నటన ఎటకారంగా ఉంటుంది, ఎప్పుడైనా చూసే ఉంటారు మీరు. ఈ సినిమాలో ఎంత అనుకువగా చేశాడో, దానికి ఈ పాట ఎంత ఫేమస్ అయిందో ఆ నిర్మాతలకి తెలుసు. ఈ రోజున ఆనందం వాళ్ళకి పట్టలేకపోతున్నారు. కోట్లు వస్తున్నాయి. అలాగే వాళ్ళు గుర్తుపెట్టుకొని సీనన్నని మళ్ళీ పిలిపించి పెద్ద గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఆయన రుణం తీర్చుకున్నట్టు. ఇంకా
2-3 పాటలు ఆయన పాడే అవకాశం వస్తుంది, తీసుకునే అవకాశం వస్తుంది. అటువంటి పాటలు ఉన్నాయి సీనన్నయ్యకి. కాబట్టి వారిని అయ్యప్ప స్వామి 100 ఏళ్ల పాటు చల్లగా చూసి ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటూ, మన బాలకృష్ణ కూడా మంచి పాటలు పాడుతూ భక్తులను అలరించాలని మరీ మరీ కోరుకుంటున్నా. దాగుడు మూతల మానవ జన్మం లాంచ్. ఈ ప్లేస్ కూడా ప్రత్యేకత ఉంది. శివం ఫౌండేషన్ ఎదురుగా ఉన్నాడు మా ఫ్రెండ్. శ్రీహరన్న ఎంత గొప్ప మనసు అంటే అతనిది, శ్రీహరన్నారా ఎంత గొప్ప మనసు అంటే దాదాపుగా ఎవరికి ఉండదేమో అంత గొప్ప మనసు ఉంది అతని మనసుకి. ఎప్పుడు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉంటాను. అలాగే ఇటువంటి ఆల్బమ్స్ భవిష్యత్తులో మరిన్ని రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్గా ఏంటంటే వేరే మాకు ఎల్లుండి లోకేష్ గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఏర్పాట్లో ఉన్నాం. తమ్ముడికి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా వచ్చి కనిపించి బ్లెస్ చేసేయాలని చెప్పి వచ్చాను. విష్ ఆల్ ది బెస్ట్ బాలకృష్ణ. థ్యాంక్ యూ. వేడుకొండల స్వామి పాట మీ పేరు? ఏడుకొండల స్వామి పాట ఇనాగ్రేట్ చేయవలసింది కాబట్టి అది స్టార్ట్ చేయండి అమ్మా. ఉందా? చెప్పాడు చూడు, ఎవరు చెప్పింది? కొండలు చెప్పాడు కానీ లేదన్న. సార్ సాధారణంగా డయాస్మిన్కి రండి సార్. మనకి అనాథలకు కానీ వృద్ధులకు కానీ ఇప్పుడు సపోర్ట్ ఉంటూ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్గా ఉండి, అలాగే మన శివం ఫౌండేషన్ మన గొల్లపూడి శ్రీహరి అన్నగారు కావచ్చు, అలాగే ఎంతోమందికి వెన్నందుగా ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం నిజంగా చాలా గొప్ప విషయం సార్. అలాగే శివం ఫౌండేషన్ చైర్మన్ ఆయన కూడా వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. శ్రీహరి అన్న రాన్న చేర్చుకొని వాళ్ళందరికీ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి మన బాలుబడి మన డప్పుసీని గారు వాళ్ళ చేత అందరూ కూడా చప్పట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేయాలి. మనం జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటామండి. ఇది ఎంతో భక్తిగా ఉన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం అనేది మన శివం ఫౌండేషన్ మరియు మనం చేసుకున్న అదృష్టంగా కూడా భావిస్తున్నాము. అయ్యప్ప స్వామి నిజంగా ఇక్కడ విలువెత్తినట్టు ఇక్కడ పాటలు మన డప్పుసీని గారి పాటలు కానీ, రిమైనింగ్ వచ్చిన కుమారస్వామి గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాటలతో అలంకరించినారు. శివం ఫౌండేషన్ గొల్లపూడి శ్రీహరి అన్నగారు కూడా నిజంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ జరగడానికి తాను ఇక్కడ సమయం ఇచ్చినందుకు కానీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మండవ మురళీకృష్ణ గారు లాంచ్ చేసి తదుపరి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొక 10-15 నిమిషాల్లో మన కార్యక్రమం ముగిద్దాం. ఓకేనా? అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే కింద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారాలు. నాకు గత సంవత్సరం నుంచి బాలు మంచి మిత్రుడయ్యాడు. వాళ్ళ గ్రామం అంటే అది మా సొంత గ్రామం లాంటి ముక్తినూతలపాడు. ఎందుకంటే నా కెరీర్ స్టార్ట్ అయింది ముక్తినూతలపాడు నుంచే. అంటే వాళ్ళు ఊళ్ళో ఉండేవాళ్ళు, మేము ఊరు అవుట్స్కట్స్లో ఉండేవాళ్ళం. అలా ముక్తినూతలపాడుతో నాకు మంచి అనుబంధం ఉంది. లాస్ట్ ఇయర్ బాలు వాళ్ళ ఊర్లో మంచి కార్యక్రమం పెట్టి భజన పెట్టి నాకు పిలిచారు. అప్పుడు వీళ్ళందరినీ పరిచయం అయ్యారు, చూశాను. చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. అలాగే మళ్ళీ ఇవాళ ఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమం చాలా బాగా శివం ఫౌండేషన్లో, అంటే ఇది మా సొంత ఆశ్రమం లాంటిది. ఇక్కడ నేను కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ చక్కగా పాడాడు. అంతకుముందు కూడా నాకు ట్రైల్ పంపించాడు ఇంటాకి. బాలు ఇంకా మంచిగా వాడు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు కూడా ఈ అవకాశం కల్పించిన బాలుకి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి
పేరు పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కృష్ణయ్య సాంగ్ లాంచ్. యశోద కృష్ణ ఎదుకున్న వీర రారా కృష్ణయ్య, కృష్ణుడా చిన్న కృష్ణుడా రాగా కన్నయ్య. యశోద కృష్ణ ఎదుకున్న వీర వీరమణి కంఠరే పిల్లాలి వీరరే వీరమణి కంఠరే ఎక్కినాడు 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 అందాల పల్లకి. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి గంటుడెక్కినాడు అందాల పల్లకి. అరే రే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి గంటుడెక్కినాడు అందాల పల్లకి. పిల్లాలి వీరుడు వీరమణి గంఠుడు పిల్లాలి వీరుడు వీరమణి గంఠుడు వందడ బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. పల్లకి బంగారు పల్లకి మరి కట్టుడెక్కినాడు అందాల, ఏ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మరి కట్టుడెక్కినాడు అందాల పల్లకి. గణపతి సోదరుడు షణ్ముఖ సోదరుడు గణపతి సోదరుడు షణ్ముఖ సోదరుడు ఇరువేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. పల్లకి బంగారు పల్లకి మరి కట్టుడెక్కినాడు అందాల, ఏ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మరి కట్టుడెక్కినాడు అందాల పల్లకి. అమలే బలే మహిషీవర్ధనుడు మదగజ వాహనుడు మహిషీవర్ధనుడు మదగజ వాహనుడు హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. పల్లకి బంగారు పల్లకి మరి కంటుడెక్కినాడు అందాల, ఏ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మరి కంటుడెక్కినాడు అందాల. మరి కంటుడెక్కినాడు అందాల పల్లకి మరి కంటుడెక్కినాడు మరి కంటుడెక్కినాడు మరి కంటుడెక్కినాడు. స్వామి రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. కౌసల్య రామారారా. జై శ్రీరామ్. ముద్దుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అతరం,
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. జై శ్రీరామ్. ప్రతి సెకండ్ 100 మాటలు మాట్లాడితే 80 మాటలు మీ గురించే ఎంత మంచిగా చెప్తారండి. మొన్న మధ్య చిలకలూరుపేటలో ఎక్కడో కారు కూడా ఎక్కించుకున్నారండి ఒకసారి ఆపి. అది మీ మీద ఉన్నటువంటి అభిమానం. మరి బాలు కోసం వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి అయ్యప్ప అనుగ్రహం ఉండాలని. శ్రీశైలం సింహద్వారమా విండి కొండపై నివాసముండే ఓళా మల్లన్నా. కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై నివాసం ఉండే బోలా మల్లన్న. మల 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 బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న. మూల మల్లన్న మెడలో నాకుల మల్లన్న. అరడే కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా. ఓ శివయ్య ఒక పక్కన గణపయ్య మరు పక్కన మురుగయ్య. ఒక పక్కన గణపయ్య మరు పక్కన మురుగయ్య. ఇద్దరి కొడుకుల ముత్తుల తండ్రి నీవే మల్లన్న. బల 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 బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న. అరడే ముప్పల మల్లన్న మెడలో నాకుల మల్లన్న. కైలాసమి కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై నివాసముండే బోలా మల్లన్న. బల 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 బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న. అరడేమో బల మల్లన్న మెడలో నాకుల మల్లన్న. అయ్యప్ప భక్తి రస సాంగ్స్ గీతాలను ఈ శివం శరణాలయంలో ఆవిష్కరణ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. బాలు గురుస్వామికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 7వ సాంగ్ ఆవిష్కరిస్తున్నాం. నరసింహ నరసింహ ఉగ్ర నరసింహ జై 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 నరసింహ లక్ష్మీ నరసింహ భక్తులను గోవంగా ఇలపైన వెలసినావా ఆదరణు పోగొట్టి భక్త నరసింహ జై నరసింహ జై ఉగ్ర నరసింహ జై సన్మానించవలసిందిగా కోరుచున్నాము. బాలు గురుస్వామి గారి సతీమణి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. డబ్సీ స్వామి గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం మన భోజనానంతరం కూడా జరుగుతూనే ఉంటుంది, లాంచ్ చేస్తూనే ఉంటారు. మన కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది ఇబ్బంది లేదు.
ఇప్పటి వరకు ఈ జరిగిన కార్యక్రమంలో వారికి రాదు. నిజంగా డప్పుసీని స్వామి కూడా చాలాసార్లు చెప్పిన సందర్భం అయ్యప్ప దయ అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా మీరు అయ్యప్ప స్వామి మాకు ఎలా ఉంటారో మేము అక్కడ కేరళలో చూసాం, కానీ మన పల్నాడు జిల్లాలో మేము కూడా చాలాసార్లు ఆ సార్ని కలవడం జరిగింది. నిజంగా ఆ భక్తి, ఆ శ్రద్ధ అనేది ఆ పాట రూపంలో ఉరికెత్తిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి అంటే ఆ పాటలోనే మనకి ఎలా ఉంటాడో తెలియజేసే ఆ యొక్క డప్పుసీని గురుస్వామి గారు ఈరోజు మన ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చేసి ఈ యొక్క శివం ఫౌండేషన్ నందు ఈ కార్యక్రమానికి బాలు గురుస్వామి గారు ఆహ్వానించడం కానీ, మన డప్పుసీని గారి బృందం కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే చివరిగా వారి యొక్క ప్రసంగాన్ని చేస్తూ తదుపరి కూడా మనం చిన్న పాటలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు 60 సంవత్సరాల పైన వారు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. తదుపరి కూడా జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సందేశము అయ్యప్ప స్వామి గారి గురించి కానీ, మన ఈరోజు ఆడియో ఆవిష్కరణ గురించి కానీ, ఎందుకంటే చాలా పెద్దవారు సార్, మండ మురళీకృష్ణ అన్న గారు మాకు చాలా పెద్ద గురువు గారు. ఎందుకంటే ఈరోజు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకు ముందుండి నడిపించేది సారు. అలాగే మేము భక్తిలో మిమ్మల్ని ఆదేశంగా తీసుకుంటాం. దాన్ని ఉద్దేశించి మీరు మాకు ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. వేదిక పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలు ఇప్పుడు 7 పాటలు విన్నాం. దాంట్లో 4 పాటలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మిగిలిన బాగాలేదు కాదు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరైనా పాడుకోవడానికి చాలా బాగున్నాయి. బాగా సాధించాడు. పోయిన ఫస్ట్ క్యాసెట్ మీద కన్నా 2వ క్యాసెట్ చాలా అద్భుతంగా ఉంది. ఓకేనా? వస్తారా? ఓకేనా? ఇంకా బాలు ప్రతి సంవత్సరం పాటలు చేయాలని. కుమారస్వామి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. దీవెనలు ఎప్పుడూ ఉంటాయి బాలకి. అందరికీ ధన్యవాదాలు. నాకు సినిమాలో చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, జీవి ప్రకాష్ గారికి, శివనిర్వాణ గారికి, అట్లనే మైత్రి మూవీస్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు భక్తిరస కీర్తనల ఆడియో ఆవిష్కరణ ఆహ్వానం మేరకు మీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఈరోజు మన తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్తు ఇండియా కూడా ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనే సాంగు ఇవాళ సినిమాలో వస్తూ ఉంటే థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్తో మారుమోగిస్తున్నారు. దానికి కారణం మన డప్పు శ్రీనివాస్ గారు. మనంతా అలాంటి గొప్ప వ్యక్తి డప్పు శ్రీనివాస్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ పాటలు ఆవిష్కరించడంలో భాగస్వామ్యం చేయడం అనేది నిజంగా మన అందరూ అదృష్టంగా భావించవచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే, నేను సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటా. మా ఫ్రెండు నర్రా శివనాగేశ్వరరావు గారు ఒక సినిమాని తీస్తున్నాడు. ఆ సినిమా పేరు డప్పు సీను. ఇంకా సార్కి కూడా తెలిసి ఉండదేమో. అన్నింటిలో కూడా నేను కీలకమైన పాత్ర చేస్తాను కాబట్టి నేను చెబుతున్నా. డప్పు శ్రీను అవసరాల శ్రీనివాస్ గారు అన్నింటిలో నేను యాక్టరు. అప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను సార్. డప్పు శ్రీనివాస్ గారు, అలాంటి డప్పు శ్రీనివాస్ గారు మరి వేదిక మీద మనందరితో పాలు పంచుకోవడం చాలా గొప్ప విషయం. ఇవాళ ఎక్కడ అయ్యప్ప పాట వచ్చినా కూడా మీకు తెలుసు, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అది లేకుండా ఏ అయ్యప్ప మాలేసుకున్న వ్యక్తి కానీ అక్కడికి వచ్చిన వ్యక్తులు కానీ వినకుండా ఉండరు. అలాగే కొండల సాంగ్ గారు రఘుపతి తిలకరారా, నాకు నిజంగా చెప్పాలంటే ఆ పాట నాకు చాలా బాగా ఇష్టం. మేము అపార్ట్మెంట్స్ కట్టిస్తా, అక్కడ పోలాటం వేస్తాం. ఒక నిమిషం జనసేవ, ఆ సేవ నిజంగానే చూపించాడు ఎలా ఉంటుందో. ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంటుంది. ఆయన మాటల్లో 2 మాటల్లో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భక్తి రస గురించి మనకి ఎంతో దూరం ఉన్నప్పటికీ, ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఇక్కడికి విచ్చేసినటువంటి డప్పుసీను గురుస్వామి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అందుకంటే ఎక్కువ మాట్లాడలేం. ఎందుకంటే కోట్ల మంది, ఎంతో మంది ఈ పాటని పాడిన ఇప్పటికీ కూడా అది మనకి
నిజంగా ఎంతో అమృతంగా ఉంటుంది ఆ పాట. అది సినిమాలో నిజంగా అప్పుడు ఎవరైతే అంటే 10-15 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆ పాటని ఆలపించారో అదే మళ్ళీ అదే సినిమాలో ఆలపించినప్పటికీ ఇంత అద్భుతంగా వాస్తవానికి ఒక పాట 2-3 సార్లు విన్న తర్వాత మనకి అంతగా ఉండదు. కానీ అయ్యప్ప స్వామిలో అంటే మన గప్సింగ్ గురుస్వామి గారి రాసేటువంటి పాడినటువంటి ప్రతి ఒక్క పాట కూడా చాలా అమృతంగా ఉంటుంది. ఒక చిన్న జస్ట్ బిగిన్ చేసి ఆ పాట కంప్లీట్ చేసేంత ఇదిగా అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఆ విధంగా తయారయ్యారు. నిజంగా అది చాలా గొప్పతనం. అలాగే నిజంగా ఈ కార్యక్రమానికి వెనుక ఉండి సపోర్ట్ చేసినటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి మన నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు గారు. ఆయన కూడా వేదిక మీదకి